పెరాలసిస్ అనే రోగం గురించి ఉంటుంది. పక్షవాతం. ఇది 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ పోర్షన్ ఉంటుంది. తర్వాతలా ఫీవర్ జ్వరం గురించి 8వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉంటుంది. అయితే ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను పిల్లరా. ఈ పోర్షన్ అంతటికి కలిపి గూడా నేను ఒకే ఒక్క సెంటెన్స్‌లో చెప్పగలను. ఏంటంటే హిస్ పవర్ ఓవర్ డిసీజెస్. యేసు ప్రభుకి రోగం మీద ఉన్న అధికారం. ఎందుకంటే పిల్లరా ఈ 3 పోర్షన్‌లో గూడా కుష్ఠరోగం విషయంలో కానివ్వండి, పక్షవాతం విషయంలో కానివ్వండి, పేతురు అత్తకొచ్చిన జరం విషయంలో కానివ్వండి, దేవుడు అద్భుతంగా రోగాల మీద అధికారం కలిగి వారికి స్వస్థతనిచ్చినట్లుగా మనకు కనబడుతుంది పిల్లరా. అయితే ఒక్కొక్క విషయాన్ని నేను మీ గురించి మీకు చెప్పడానికి ఇష్టపడతాను. మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికొచ్చి యేసు ప్రభుని అడిగిన మాటేంటంటే, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన అడిగాడు. చూడండి పిల్లరా, యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్టువాడు రావటం అనేది చాలా విచిత్రమైన సంఘటన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు జీవించిన కాలంలో, యేసు ప్రభు పరిచర్య చేసిన సందర్భంలో యూదా ధర్మశాస్త్రాన్ని ప్రకారము కుష్ఠరోగులు ఊరికి బయట ఉండాలి. ఒకవేళ ఊరి లోపలికి కుష్ఠరోగులు గనక ప్రవేశిస్తే, ఆ కుష్ఠరోగిని రాళ్లతో కొట్టి చంపే ఆజ్ఞ బైబిల్‌లో ఇవ్వబడింది. ఎందుకంటే కుష్ఠి రోగంతో ఉన్న వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే అతడు పాపంలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి అనగా మనకు అర్థం కావటం చెప్పాలంటే పాలెము వెలుపల ఉండాలి తప్ప పాలెము లోపల ఉండటానికి ఆ వ్యక్తికి ఏమాత్రము అవకాశం లేనటువంటి సందర్భం. అయితే అలాంటి కుష్ఠి రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రభువును బ్రతిమలాడాడు. అయితే దేవుని పిల్లారా, యేసు ప్రభువారు వెంటనే దానికి స్పందించి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. ఒక విషయాన్ని మనం ఈడ గమనించాలి పిల్లరా. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు చెప్పాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడిని ఏ మాత్రము ప్రభువు విడిచిపెట్టేవాడు కాదు. కాదని దాటి వెళ్ళిపోయేవాడు కాదు. మనకి అవసరం లేదని దాటి వెళ్ళేవాడు అంతకు మించి కూడా కాదు ప్రియులారా. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికొస్తే ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి ప్రియులారా. యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చినప్పుడు కుష్ఠరోగి యొక్క ఆలోచన ఏంటంటే, ప్రభువు నన్ను స్వస్థపరిస్తే బాగుంటుంది అనేది ఆయన ఆలోచన అయితే, కానీ యేసు ప్రభు చేసిన పనేంటంటే ప్రియులారా, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మన్నాడు. యేసు ప్రభు వాడిని బాగు చేస్తే చాలు అనుకున్నాడు కుష్ఠరోగి. కానీ యేసు ప్రభు వాడిని తాకి మరి చూడండి, ఒక వ్యక్తికి కుష్ఠరోగం ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి కూడా మనం ఇష్టపడం. కానీ యేసు ప్రభు వారు చేసిన గొప్ప పని ఏంటంటే, కుష్ఠరోగి దగ్గరికి ఆయనే వెళ్ళి కుష్ఠరోగిని పట్టుకొని ఆయన్ని బాగు చేశాడు. ఈ విషయాన్ని అలా ఉంచితే పిల్లరా, ఆ తరువాత బాగుపడిన తర్వాత యేసు ప్రభు ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎవరికీ చెప్పకుండా ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి, యాజకుడి దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు కనబరుచుకో. ఒకసారి మీరు పాత నిబంధన గ్రంథంలో లేవియకాండం 14వ అధ్యాయాన్ని మీరు చదివితే మీకు సమయం ఉన్నప్పుడు, కుష్ఠుని గురించిన ప్రతి మాట కూడా క్షుణ్ణంగా దేవుడు మోషే ధర్మశాస్త్రమందు లిఖించినట్లుగా మనకు కనబడుతుంది పిల్లరా. మోషే ధర్మశాస్త్రానుసారంగా మనం ఆలోచిస్తే కుష్ఠరోగిని చాలా హీనంగా చూసే సమాజంలో మనం ఉన్నాం ఆ టైంలో. ఆ రోజు యూదులు బ్రతికిన సందర్భంలో కూడా ఒక కుష్ఠరోగి ఎవరి దగ్గరికి కూడా రాకూడదు, సమీపించకూడదు. ఒకవేళ అలా సమీపించిన పక్షాన అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు తాకి ఆయన్ని శుద్ధునిగా చేయటం ఎంత గొప్ప భాగ్యం. అయితే ఒక విషయాన్ని గమనించండి. యేసు ప్రభు ఆ కుష్ఠరోగితో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు కనబరుచుకోనమని చెప్పిన తరువాతల అతడు యాజకుని దగ్గరికి వెళ్ళి కనబరుచుకున్న తరువాతల తను చేసిన పని ఏంటంటే, తను వెళ్ళిపోయి యేసు ప్రభు తన జీవితంలో ఏదైతే చేశారో, ఒకప్పుడు తను ఎలా ఉన్నారో, ఒకప్పటి తన జీవితం ఏంటో, ఒకప్పటి తన బ్రతుకేంటో దాన్ని జ్ఞాపకం చేసుకొని బయటకు వెళ్ళిపోయి అందరికీ యేసు ప్రభు చేసిన కార్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. కుష్ఠరోగి జీవితాన్ని నుంచి ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, కుష్ఠరోగి యేసు ప్రభు సమీపించినప్పుడు యేసు ప్రభు కుష్ఠరోగి దగ్గరకు వెళ్ళి ఆయన్ని స్వస్థపరిచి ఒక పవిత్రమైన వ్యక్తిగా, లేకపోతే ఒక శుద్ధునిగా యేసు ప్రభు ఎలాగైతే చేశారో
నేను ఇలా చెప్తాను ప్రియులారా, లోకం అనే పాపములో నేను ఉన్నప్పుడు, లోకం అనే జీవితంలో నేను బ్రతుకుతున్నప్పుడు, నా ప్రభువు నా దరి చేరి నా ప్రక్కన నిలిచి నన్ను స్వస్థపరిచినట్లుగా నేను నమ్ముతాను ప్రియులారా. మరి నా దేవుడు చేసిన కార్యానికి నేనేమి ఇవ్వగలను? కుష్ఠరోగి బాగుపడిన తర్వాత వెళ్ళిపోలేదు కానీ, అతడు అంతటా వెళ్ళిపోయి యేసు ప్రభు తనకి ఏదైతే చేశాడో దాని గురించి విస్తరించి చెప్పటం ప్రారంభించాడు. హి ఈస్ బి ఎ విట్నెస్. అతడు అనేకులకు ఒక సాక్షార్థమైన వ్యక్తిగా అక్కడ నిలవబడినాడు పిల్లరా. ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. దేవుడు ఒకప్పుడు మనము చీకటిలో ఉన్న ప్రజలం. అపోస్తలుడైన పేతురు కూడా పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్న ప్రజలం. అయితే దేవుడు ఇప్పుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం మనకు దొరికింది పిల్లరా. ఈ రోజు అలాంటి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన మనము తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లల గుట్టుకు దేవుడు అధికారం అనుగ్రహించినని యోహాను సువార్త 1 వచనంలో ప్రభు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన పిల్లలంగా మార్చడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప ఎంత అద్భుతమైనది. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న పిల్లలరా, నిజంగా ఈ రోజు మీరు దేవుని వాక్యం వింటున్నారంటే నేను చెప్తాను గుండెల మీద చేయి వేసుకొని, అది దేవుడు మన జీవితంలో చేసిన మేలు. ఒకప్పుడు కుష్ఠరోగి పరిస్థితి ఎలాగుందో మన జీవితం కూడా లోకంలో అలానే ఉండింది. అలాంటి భయంకరమైన పాపపు జీవితంలో నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధునిగా చేశాడు. కుష్ఠరోగినైతే శరీర సంబంధంగా శుద్ధినిగా చేశాడు కానీ, దేవుడు లోక సంబంధమైన ఆధ్యాత్మిక కోణంలో పాపములో నుంచి, చీకటిలో నుంచి, మరణాంధకరమైన భయంలో నుంచి మనల్ని విడిపించి ఆత్మీయంగా పరిశుద్ధినిగా దేవుడు మనల్ని చేయటం ఎంత గొప్ప విశేషం. అయితే ఒక విషయాన్ని నేను ఇక్కడ అడుగుతాను పిల్లరా, దేవుడు నీకు చేసిన మేళ్లకు నువ్వు దేవుడికి ఎంతవరకు సాక్షిగా నిలబడగలిగావు? ఒకవేళ రేపు సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని గురించి నువ్వు ఎవరికి సాక్ష్యం ఇచ్చావని ప్రభువు నిన్ను అడిగితే, ఒకవేళ నీ సమాధానం మౌనం అయితే అంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదని నేను అనుకుంటాను పిల్లరా. ఈ రోజు ఈ స్థితిలో నేనున్నానంటే అది కేవలం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఆ దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను నేను అనేకులకు పంచకపోతే నేను దుర్మార్గుడినే కదా. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని నా స్నేహితులకి నేను చెప్పకపోతే నేను అన్యాయస్తున్నే కదా. నిజమైన దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని నేను ఎవరికి చెప్పకుండా నాకు నేనుగా దాచుకొని, నేనేదో దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ, దేవుని మందిరానికి దేవుని రాజ్యానికి నేను వెళ్తాను అనే ఆలోచనలో బ్రతకటం నేను చేసే దుర్మార్గమైన పనే కదా. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలుల జీవితంలో ఒక భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఐదుగురు కుష్ఠ రోగులు వారు చేసిన గొప్ప కార్యం ఎంతదో తెలుసా? తినడానికి తిండి లేక ఒకరిని ఒకరు పీక్కొని చచ్చిపోతున్న సందర్భంలో దేవుడు వారికి అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తే, ఆ కార్యాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని వారు దాచిపెట్టుకోలేదు పిల్లరా. దేవుడు వారికి ఏదైతే చేశాడో ఆ విషయాన్ని అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పడానికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. లోక సందర్భమైన విషయంలోనే అంతగా మనం చెప్తే, దేవుడు మనకిచ్చిన రక్షణ గురించి, లేకపోతే నిజమైన దేవుని తెలుసుకోవడానికి కృప చూపిన దేవుని గురించి మనం ఎంతగా చెప్పగలుగుతున్నాం? దేవుని పిల్లలారా, మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. దేవుడు నీకు చేసిన కార్యాల గురించి నీ స్నేహితులతో చెప్పావా? దేవుడు ఎంత గొప్పవాడో, నిన్ను ఎంతగా దేవుడు రక్షించాడో నీ కుటుంబీకులకి నువ్వు చెప్పగలిగావా? నీ ఆత్మీయులకి, నీ బంధువులకి, నీ రక్త సంబంధికులకి దేవుని గురించి నువ్వు చెప్పగలిగావా? ఒకవేళ చెప్పలేని పరిస్థితిలో నేను ఉంటే గనుక ఇది ముమ్మాటికి దుర్మార్గమే తప్ప మరేది కాదు. కుష్ఠరోగి దేవుడు చేసిన కార్యాన్ని దాచిపెట్టుకోలేదు కానీ, తను బయటికి వెళ్లి సమాజంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని తన సాక్ష్యం ద్వారా చెప్పుకోగలిగాడు. తద్వారా ఎందరూ మరి దేవుణ్ణి తెలుసుకున్నారు నాకు తెలియదు కానీ, నిజంగా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని గురించి నువ్వు చెప్పగలిగితే అనేకులు దేవుని వాక్యానికి ఆకర్షితులై నీ ద్వారా దేవుణ్ణి అంగీకరించడానికి అవకాశం దొరుకుతుంది. దేవుని పిల్లలారా, సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, నశించిపోతున్న వారిని అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా బయటికి లాగండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నీకు చేసిన కార్యాన్ని పంచుకుంటూ అనేకులు ప్రభు కొరకు సంపాదించాలని నేను ఆశపడుతున్నాను పిల్లరా. రెండో విషయాన్ని నేను మీతో చెప్తాను. ఇది నాకు చాలా ఇష్టమైన విషయం ప్రియులారా. ఇక్కడ కపెర్నహూములో ఆయన ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి,
శతాధిపతి యేసు ప్రభుతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఇంట్లో ఉన్నాడు గనుక నువ్వు వాడిని స్వస్థపరచమని శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి వినయంతో బ్రతిమలాడాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఓకే, నేను మీ ఇంటికి వస్తాను, నేను మీ దాసుని స్వస్థపరుస్తానని చెప్పినప్పుడు శతాధిపతి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను ఏమాత్రము యోగ్యుణ్ణి కాను గనుక నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. వాట్ ఎ ఫెయిత్ ఇట్ ఈస్! ఇది ఎంత అద్భుతమైన విశ్వాసం, వర్ణించటానికి మాటలు రాట్లేదు పుల్లిరా. ఇప్పుడు దేవుని పిల్లలరా, వెంటనే ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలలోనైనను ఇంతటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అని యేసు ప్రభు వారు దానికి సమాధానం ఇచ్చారు. వెంటనే తక్షణమే అక్కడ ఉండగానే యేసు ప్రభు తన దాసుని స్వస్థపరిచినట్టుగా, శతాధిపతి దాసుని స్వస్థపరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తాం పిల్లరా. ఎందుకని శతాధిపతి యేసు ప్రభుతో నువ్వు రావలసిన అవసరం లేదు ప్రభువా, ఒక్క మాట చెప్తే చాలు. ఎందుకంటే శతాధిపతి దేవుని గురించి తెలుసుకున్న మాట ఏంటంటే, ఆయన రోగాల మీద అధికారం కలిగిన వాడని, ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయని శతాధిపతి నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుని పిల్లలారా, ఒక వ్యక్తికి అధికారం ఒక దాని మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి పలానా స్థలానికో లేకపోతే రోగం ఉన్న పలానా ప్రాంతానికో వెళ్ళి దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి ఉన్న అధికారాన్ని బట్టి, ఆ వ్యక్తి చెప్పే మాటను బట్టి అది చెల్లుబాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో గాయపడ్డాడు అనుకోండి, లేకపోతే ఒక ప్రాంతంలో ఏదో గవర్నమెంట్ కి సంబంధించిన గ్యాస్ ఏదో కంపెనీ పేలి లీక్ అయి చాలా మంది అనారోగ్యానికి, అస్వస్థతకు గురయ్యారు. ఒకవేళ సీఎం అక్కడికి రాకపోయినప్పటికీ కూడా సీఎం గనక అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరికి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వమని చెప్తే గనక అది చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే అది ఆయనకున్న అధికారం. అదే శతాధిపతి గ్రహించాడు. ఎందుకంటే తను కూడా 100 మంది మీద అధికారం కలిగిన వ్యక్తి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఒక సైనికుడిని రమ్మంటే అతడు వస్తాడు, వెళ్ళమంటే అతడు వెళ్తాడు. అలాగనే యేసు ప్రభు యొక్క జీవితాన్ని కూడా ఆయన బాగా నమ్మి విశ్వసించింది ఏంటంటే, ఆయనకి అధికారం ఉంది, అందుకనే ఒక్క మాట చాలు ప్రభు అన్నాడు. పిల్లరా, ఇక్కడ శతాధిపతి జీవితంలో నుంచి 3 విషయాలను నేను మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, శతాధిపతి జీవితంలో నుంచి మనం నేర్చుకోగలిగిన గొప్ప విషయం ఏంటంటే, శతాధిపతికి సహాయపడే మనసు చాలా మెండుగా ఉంది అని చెప్పడానికి సంతోషపడతాను. ఎందుకంటే పిల్లరా, బాగోలేనిది శతాధిపతికి కాదు, లేకపోతే బాగోలేనిది శతాధిపతికి కుటుంబంలో ఉన్న వ్యక్తికి కాదు, తన కుటుంబ సభ్యులకి ఏమాత్రము కాదు ప్రియరా. తన దగ్గర పనిచేసే 100 మంది సైనికుల్లో ఒక సైనికుడు బాధపడటం శతాధిపతి జీవితంలో మనం చూస్తున్నాం. అంటే శతాధిపతికి సహాయం చేసే మనసు చాలా ఎక్కువ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లరా, దేవుని పిల్లలంగా దేవుని కొరకు జీవిస్తున్న మనం కలిగి ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఇతరులకు సహాయపడటం. ఎందుకంటే పిల్లరా, మొట్టమొదటి దంపతులు అయిన భూమి మీద ఆదాము హవ్వలు మొట్టమొదటిగా వాళ్ళని చూస్తే గనుక 4వ అధ్యాయంలో ఇలా రాయబడింది. అదేంటంటే, హవ్వ ఈ మాట చెప్పింది ఏమిటంటే, ఐ హావ్ ఎ గాటన్ ఎ మ్యాన్ చైల్డ్ విత్ హెల్ప్ ఆఫ్ ద లార్డ్. దేవుని సహాయం వలన, అక్కడ తెలుగు బైబిల్లో దేవుని దయ వలన అని ఉంటుంది, కానీ ఇన్ ఇంగ్లీష్ దేవుని సహాయం వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ రోజు హవ్వ సంపాదించుకుంది కూడా దేవుని సహాయం ద్వారానే. ఇప్పుడు దేవుని పిల్లలారా, అనేక సందర్భాలలో దేవుడు తన బిడ్డల్ని బలపరచడానికి కూడా చెప్తున్న మాట ఏంటంటే, నీకు సహాయం చేయువాడును నేనే, ఆపత్కాలంలో నీకు సహాయం చేయువాడును నేనే. ఇలాగ అనేక సందర్భాల్లో ప్రభు తనకున్న ఒక గొప్ప లక్షణాన్ని తన బిడ్డలతో పంచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, శతాధిపతి జీవితంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఎదుటి వానికి సహాయం చేసే లక్షణం. ఒకవేళ అదే గనుక మనకు లేకపోతే నిజంగా దేవునికి ఇష్టంగా మనం ఉంటామని మాత్రం నేను అనుకోను. యేసు ప్రభు అందుకని అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ అంటారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకున్న మనసు ఏంటో తెలుసా? ఇతరులకు సహాయపడటం అంటే ప్రభుకు చాలా ఇష్టం. దేవుని పిల్లలారా, దేవుణ్ణి అనుసరిస్తున్న మనము కూడా ఇతరులకు సహాయపడేటట్లుగా ఉంటే, అది ఎలా సహాయపడాలి? ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసి సహాయపడగలం. ఒక వ్యక్తి ఆర్థికంగా సతమతం అవుతుంటే ఆ వ్యక్తికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చి మనం సహాయపడగలం. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు మీకు తెలిసే ఉంటుంది. అతడు తన 2 స్నేహితుల కోసం 60 సంవత్సరాలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన ద్వారా ఆ 60 సంవత్సరాలు ఆ 2 వ్యక్తులు మార్చబడ్డారు పిల్లరా. అంటే ఎంతగా తన స్నేహితుల కొరకు సహాయపడి ప్రార్థన చేశాడు జార్జ్ ముల్లర్.
మరి దేవుని పిల్లలంగా మనము ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా? ఇతరులకు సహాయం చేసే లక్షణం మనలో ఉందా? ఆలోచించండి ప్రియులారా. నేను ముందుకు వెళ్తున్నాను, సమయం అయిపోతుంది గనుక. తర్వాత శతాధిపతిలో రెండో ఉన్న లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితం. యేసు ప్రభు వారు తన ఇంటికి వస్తాను అని అన్నప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను గనుక మాట మాత్రం సెలవివ్వండి. దేవునికి ఇష్టమైన ఒక గొప్ప లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితం. ప్రియులారా, యేసుప్రభు వారు కూడా లూకా సువార్తలో 18వ అధ్యాయంలో సుంకరి పరిచయుని గురించిన వృత్తాంతంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. వాస్తవంగా ఆధ్యాత్మిక భక్తి జీవితంలో మనలో చాలా మంది కూడా అనేక విషయాల్లో మనం హెచ్చు స్థాయిలో ఉండాలని ఇష్టపడతాం. అది మన కుటుంబంలో కావచ్చు, మన చదువులో కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, మన స్నేహితుల మధ్య కావచ్చు, లేకపోతే మన సంఘం మధ్యలో కావచ్చు, యవనస్తుల మధ్యలో కావచ్చు. అన్ని విషయాల్లో కూడా మనమే ముందుండాలి, అందరికంటే పైన మనం ఉండాలని ఆశపడతాం. కానీ ఇక్కడ దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన లక్షణం అది కాదు. అన్నిటిలలో ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వాని దేవుడు ఆశీర్వదిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అన్న దేవుని మాట నెరవేరింది పిల్లరా. అపోస్తలుడైన పేతురు కూడా ఒక మాట చెప్తారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించటం ప్రారంభిస్తారు. మీ సంఘ విషయంలో, మీరు దేవుని చేసే పరిచర్యలో, మీ భక్తి జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ మీ మీలో మీ జీవితంలో ఎప్పుడైతే తగ్గింపును కలిగి మీరు జీవిస్తారో, దేవుని దగ్గర తగ్గించుకుంటారో, దావీదు అంతగా హెచ్చించబడినప్పటికీ దావీదు చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ఎంతటి వాడును నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు, నేను ఏ పాటి వాడును ప్రభువా అని తనను తాను తగ్గించుకున్న దావీదు ఆశీర్వదించబడలేదా? శతాధిపతి జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం ప్రియులారా, తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తద్వారా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. మూడో విషయాన్ని చెప్తాను ప్రియులారా, శతాధిపతికి ఉన్న గొప్ప విశ్వాసం. అదేంటంటే, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, యేసు ప్రభు ఒక యూదుడు, శతాధిపతి ఒక అన్యుడు. యూదా మతానికి అన్య మతానికి ఎక్కడా కూడా పోలిక లేదు, సంబంధం లేదు. వాళ్ళ ఇద్దరికి అసలు పడదు. యేసు ప్రభుని ఇది వరకు శతాధిపతి ఎప్పుడు కలిసి ఉండలేదేమో అని నేను అనుకుంటాను. కానీ యేసు ప్రభు గురించి ఆయన విని ఉండవచ్చు బహుశా. అందుకనే తన దాసుడి కోసం పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇలాంటి అననుకూలమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మింది ఏంటంటే, ఆయన కార్యాన్ని జరిగించగలడు అనే విశ్వాసము గొప్ప అద్భుతాన్ని జరిగించింది. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపాసిబుల్ థింగ్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన అడుగువానికి ఆయన దయచేయువాడు అని నమ్మాలి కదా. దట్ ఈస్ అ ఫెయిత్. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అది చూసేది కాదు పిల్లరా, చూడనిది విశ్వాసం. యేసు ప్రభు గురించి ఎక్కడో విన్న శతాధిపతి ఆయన కార్యాన్ని జరిగిస్తాడని నమ్మాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అనేది జీవితంలో అసాధ్యం. దేవుని పిల్లల, బైబిల్లో అద్భుతమైన మాటలు సెలవిస్తాయి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, అపోస్తలుడైన పేతురు జీవితంలో జరిగిన ఒక సన్నివేశం నా మనసును కలిచి వేస్తుంది. యేసు ప్రభు మీద ఆయనకున్న విశ్వాసము చాలా అద్భుతం. యేసు ప్రభు వారు ఒకసారి సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో పేతురు యేసు ప్రభువుని చూసినప్పుడు, ఇది నీవేనా బోధకుడా అని అడిగినప్పుడు, దానికి ప్రభు వారు ప్రతిస్పందించినప్పుడు, ఇది నీవే అయితే గనుక నేను నడిచి వచ్చేటకు నాకు అవకాశం ఇమ్మని అడిగినప్పుడు దేవుడు దానికి అనుమతిస్తే, దేవుని పిల్లలారా, కొంత దూరం నడిచిన పేతురు తన విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు గనుక తను మునిగిపోయాడు. దేవుని పిల్లలారా, మన విశ్వాసం ఎప్పుడు స్థిరమైనదిగా ఉండాలి. దేవుడు ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు అనే విశ్వాసం మనకుంటే అది తప్పకుండా జరుగుతుంది. బైబిల్ ఇలా చెప్తుంది పిల్లరా, విశ్వసించువాడు కలవరపడడు. నిజంగా దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే, ఏదో దేవుని మందిరానికి వెళ్తున్నామని డబ్బాలు కొట్టుకునేవారు ఈరోజు చాలా మంది సమాజంలో లేకపోలేదు. వారు అడుగుతారు కానీ వారికి ఏమీ దొరకదు. కారణం, దేవుడి మీద వారికి విశ్వాసం లేకపోవటమే దానికి బలమైన కారణం.
దేవుని పిల్లలారా, నిజంగా దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే గనుక అది అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనకు తీసుకొస్తుందనే పాఠం శతాధిపతి జీవితంలో మనకు కనబడుతుంది. ఆయన జీవితంలో మనం ఆలోచిస్తే గనుక ఆయనకున్న అచంచలమైన దేవుని మీద విశ్వాసము తన దాసుని స్వస్థపరిచింది. నీకు నిజంగా విశ్వాసం ఉంటే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి పిల్లరా. నీకు నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారి జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీకు విశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన శిఖరాలను ఎక్కిస్తాడు. విశ్వాసం ఉంటే పిల్లరా, అద్భుతమైన మాటలు యేసుప్రభు వారు చెప్తారు. కొండను చూచి అది సముద్రంలో పడమంటే అది పడుతుందట. దట్ ఈస్ అ ఫెయిత్. అలాంటి అద్భుతమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని శతాధిపతి మనకు నేర్పిస్తాడు. ఇంకొక విషయాన్ని నీతో చెప్పి నేను ముగిస్తాను పిల్లరా, 2 నిమిషాలు. ఆ తర్వాత మూడో విషయానికి వస్తే గనుక ఫీవర్. ఇక్కడ పేతురు యొక్క అత్త జీవితంలో నుంచి కొన్ని మాటలు మనకు రాయబడ్డాయి. ఆమె అప్పటికీ కూడా జ్వరంతో ఎంతగానో బాధపడుతూ ఉన్న సందర్భంలో యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆమెకు చేయి అందించి ఆమెను బాగు చేసినట్లుగా మనం చూడగలుగుతాం పిల్లరా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. పేతురు అత్త బాగుపడిన తరువాత వెంటనే తాను చేసిన పని ఏంటంటే, అక్కడ ఉన్న వారి అందరికీ కూడా ఆమె పరిచారం చేసిందని బైబిల్ చెప్తుంది. చూడండి పిల్లరా, సర్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవునికి ఆధ్యాత్మికంగా పరిచర్య చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యంగా మీరు ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆమె దేవుడి నుంచి స్వస్థత పొందుకుందో వెంటనే ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే, ఆమె యేసు ప్రభువుకి మాత్రమే కాదు, అక్కడున్న యేసు ప్రభు శిష్యులకు కూడా ఆమె పరిచర్య చేసింది. ఒక మాట నేను మీకు చెప్తాను ప్రియులరా. అబ్రహాము జీవితాన్ని మీరు ఆలోచించండి. దేవదూతలు అని ఎరుగకనే ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము, వారికి సర్వింగ్ చేసిన అబ్రహాము అత్యధికంగా ఆశీర్వదించబడలేదా? లోతు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా లోతు ఆశీర్వదించబడలేదా? ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోలేదా? సారపేత విధవరాలు ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది గనుక ఆమె కరువులో పోషించబడింది ప్రియులరా. గనురాలైన సునేమీరాలు ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చింది గనుక ఆమె వృద్ధాప్యంలో కూడా ఆమెకు పిల్లలు కలగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పే మాట నా మనసులోనికి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని పౌలు చెప్పాడు. నిజంగా దేవుని సేవకునికి మనం ఆశ్రయం ఇవ్వగలిగితే, దేవుని సేవకునికి మనం పరిచర్య చేయగలిగితే, సంఘానికి మనం పరిచర్య చేయగలిగితే, విశ్వాసులకు మనం పరిచర్య చేయగలిగితే అది అద్భుతమైన దీవెనలు మనకు అనుగ్రహిస్తుంది. దేవుని బిడ్డలారా, సమయం అయిపోయిందని నేను అనుకుంటాను. పెద్ద మనసుతో క్షమించాలి. ఈ 3 విషయాలు మీ మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి, నువ్వు దేవునికి ఒక సాక్షిగా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి అనేది దేవుని యొక్క తాత్పర్యం. దేవుని పిల్లలారా, శతాధిపతి వల్లే సహాయం కలిగిన మనస్సు కలిగి, అలాగే దీనత్వం, తగ్గింపు జీవితం కలిగి, అచంచలమైన విశ్వాసం దేవుని మీద కలిగి ఉండాలి. పేతురు అత్త జీవితంలో ఆమె ఎలాగైతే ఇతరులకు సర్వింగ్ చేసిందో మనం కూడా సంఘానికి, సేవకునికి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. వీటన్నిటిని మనం ఆలోచిస్తే గనుక దేవుడికి ప్రతి దాని మీద అధికారం ఉంది. అధికారం కలిగిన దేవుడు మన నుంచి కోరుకునేది ఈ లక్షణాలు. ఈ లక్షణాలు ఉండుట ద్వారా తద్వారా లోకంలో దేవునికి మహిమ కలుగుతుంది. అనేకమైన ఆత్మలు సంపాదించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ముందుకు వెళ్తూ దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరొకసారి అవకాశం ఇచ్చిన దివ్యాక్క గారికి, మరొకసారి విన్న మీ అందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు. అనేకమైన అవకాశాలు నాకు ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను చాలా కృతజ్ఞుడిని. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు కొరకు బలమైన సాధనంగా నిలవబడి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయలాగున మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.